ఒక మనిషిని దోషి అనో నిర్దోషి అనో తేల్చే హక్కు అసలు ఎవరికి ఉంటుంది? కోర్టులుగా, లేకపోతే సోషల్ మీడియాలో మనకు తెలియని ఎవరో అపరిచితుల గుంపుకా? కేరళ కోజికోడ్లో జరిగిన ఒక గుండెల్ని పిండేసే సంఘటన ఈ డిజిటల్ తీర్పులు ఎంత ప్రమాదకరమో, ఎంత ప్రాణాంతకమో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించి. కేవలం ఒక 18 సెకండ్ల వీడియో ఒక మనిషి ప్రాణాన్ని తీయగలదా? ఈ ప్రశ్న వినడానికి చాలా భయంగా ఉంది కదూ. కానీ ఇదే ఈ కథలోని అత్యంత చేదు నిజం. ఆ కొన్ని క్షణాల వీడియో క్లిప్ ఒకరి జీవితాన్ని శాశ్వతంగా ఎలా నాశనం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథంతా మొదలైంది ఒక మామూలు రోజున, జనవరి 16 శుక్రవారం, పయ్యన్నూరులో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఒక ప్రైవేట్ బస్సులో మొదలైన ఒక చిన్న సంఘటన ఊహించని ఒక పెను విషాదానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఈ కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు దీపక్, 42 ఏళ్లు, చాలా సైలెంట్గా తన పని తాను చూసుకునే ఒక సేల్స్ మేనేజర్. తన వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇక రెండో వ్యక్తి షింజిరా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఒక కంటెంట్ క్రియేటర్. వీళ్ళిద్దరి ప్రపంచాలు పూర్తిగా వేరు. ఆ కిక్కిరిసిన బస్సులో జరిగిన ఒకే సంఘటన ఇద్దరికీ 2 వేర్వేరు రకాలుగా కనిపించింది. దీపక్ దృష్టిలో అది రద్దీలో అనుకోకుండా జరిగింది. కానీ షింజీర్ ఆరోపణ ప్రకారం అది కావాలని చేసిన తప్పు. ఒకరికది గందరగోళం, మరొకరికి వేధింపు. అసలు నిజమేంటో ఎవ్వరికీ తెలీదు. ఈ అస్పష్టతే ఆ తరువాత జరగబోయే ఘోరానికి పునాది వేసింది. సరే, బస్సులో జరిగిన ఆ చిన్న సంఘటన ఆన్లైన్లో వీడియో పోస్ట్ చేశాక ఒక బహిరంగ విచారణగా, ఒక పబ్లిక్ ట్రయల్గా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. అసలు నిజాలు ఏంటో తెలుసుకోకుండానే షింజిరా ఆ 18 సెకండ్ల వీడియో తీసింది. దానికి తన వాదనను జోడించి ఒక క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే, ఆ తరువాత ఆ వీడియో అడవిలో మంటలా వ్యాపించింది. దీపకును క్షణాల్లో దోషిగా నిలబెట్టేసింది. కొన్ని గంటల్లోనే లక్షలకు పైగా వ్యూస్. ఇది కేవలం ఒక నంబర్ కాదండి, ఇవి 1,00,000కు పైగా తీర్పులు. అసలు కథేంటో తెలియకుండా, రెండో వైపు వాదన వినకుండానే లక్షలాది మంది ఆన్లైన్ జడ్జిలు దీపక్ను దోషిగా తేల్చేశారు. ఈ రాక్షసుడిని ఉరితీయాలి, వీడి అసహ్యకరమైన ముఖం చూడండి. ఇది ఒక్క కామెంట్ మాత్రమే, ఇలాంటివి వేలల్లో ఉన్నాయి. ఇవే ఆన్లైన్ గుంపు ఇచ్చిన తీర్పులు. ఎలాంటి సాక్ష్యం లేదు, విచారణ లేదు, కేవలం ద్వేషం, ఆవేశం మాత్రమే. ఆన్లైన్లో జరిగిన ఈ అవమానం, ఈ ట్రయల్ నిజ జీవితంలో దీపక్, అతని కుటుంబంపై ఎలాంటి వినాశకరమైన ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ్నుంచే కథ అత్యంత విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఈ మొత్తం విషాదం జరిగింది కేవలం 48 గంటల్లో. శుక్రవారం రాత్రి వీడియో వైరల్ అయింది. శనివారం వచ్చేసరికి ఆ విషయం దీపక్కు తెలిసింది. ఆ అవమానంతో అతను పూర్తిగా కుంగిపోయాడు, ఒంటరివాడయ్యాడు. ఆ అవమానంతో ఇక బ్రతకలేనని శనివారం రాత్రి అతను నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయానికి అంతా ముగిసిపోయింది. రోజూ ఉదయాన్నే లేచే దీపక్ ఆ ఆదివారం ఎంతసేపటికే బయటకు రాలేదు. అనుమానంతో అతని తల్లిదండ్రులు తలుపులు బద్దులు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వాళ్ల కళ్ల ముందే వాళ్ల కొడుకు ఫ్యాన్కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. ఆ తల్లిదండ్రుల ఆవేదనను మనం ఊహించుకోగలమా? దీపక్ మరణం తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు అతన్ని రాక్షసుడు అన్నవాళ్లే ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఇది పోలీసుల విచారణకు, ఆ వీడియో పోస్ట్ చేసిన షింజిరాపై దర్యాప్తుకు దారితీసింది. పోలీసులు షింజిరాపై ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే అభియోగం కింద, అంటే బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. ఒకరి ఆత్మహత్యకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణం అవ్వడం అన్నమాట. కేసు నమోదైనప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. ఈ విషాదం బయటకు వచ్చాక నెటిజన్లు, దర్యాప్తు సంస్థలు కొన్ని కీలకమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అందులో మొదటిది,
నిజంగా ఆమెకు ఇబ్బంది కలిగితే బస్సులో ఉన్న కండక్టర్కి గాని తోటి ప్రయాణికులకు గాని ఎందుకు చెప్పలేదు? ఇక రెండో ప్రశ్న, ఒకవేళ ఎవరైనా నిజంగా వేధిస్తుంటే అంత కంగారులో వీడియో తీస్తున్నప్పుడు కెమెరా అంత స్థిరంగా స్టెడీగా ఎలా ఉంటుంది? ఈ చిన్న టెక్నికల్ డీటెయిల్ చాలా పెద్ద అనుమానాన్ని రేకెత్తించింది. ఇదే అన్నిటికన్నా పెద్ద భయంకరమైన ప్రశ్న. ఒక కంటెంట్ క్రియేటర్గా కేవలం ఆన్లైన్లో వ్యూస్, లైక్స్, ఎంగేజ్మెంట్ కోసం కావాలనే ఈ సంఘటనను సృష్టించిందా? ఒకరి జీవితంతో ఆడుకుందా? ఇది నిజమైతే ఇది కేవలం ఆరోపణ కాదు, ఒక పథకం ప్రకారం చేసిన నేరం. సరే, ఈ ఒక్క కేసు నుంచి కాస్త బయటకు వచ్చి చూస్తే సోషల్ మీడియా ద్వారా విచారణలు చేయడం అనే ఈ పెద్ద సామాజిక సమస్య, దాని ప్రమాదాల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్రముఖ సామాజిక కార్యకర్త భాగ్యలక్ష్మి అన్నట్టు, నిరపరాధి అని నిరూపించుకోవడానికి ఒక మనిషి చనిపోవాలా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేయాలి. ఆన్లైన్ మూక న్యాయం కోసం మనం చెల్లిస్తున్న వెల ఒక మనిషి ప్రాణమా? ఇలాంటి వాటినే మనం వ్యూస్ బేట్ అంటాం. అంటే వ్యూస్ కోసం ఎరవేయడం. నిజమేంటి, దాని పర్యవసానాలు ఏంటి అనేదానితో సంబంధం లేకుండా కేవలం వ్యూస్, షేర్స్ కోసమే నాటకీయమైన కంటెంట్ను సృష్టించడం. ఇది కేవలం దేపకథ మాత్రమే కాదు. కొట్టాయంలో ఒక యువకుడు, మలేషియాలో ఈషా అనే యువతి, ఇలా ఎంతోమంది ఆన్లైన్ వేధింపులకు, తప్పుడు నిందలకు బలైపోయారు. ఇది ఒకరిద్దరి కథ కాదు, ఇది ఒక ప్రమాదకరమైన ట్రెండ్గా మారుతోంది. మరి ఈ విషాదం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా 4 విషయాలు. 1, ఆన్లైన్లో ఏదైనా చూసిన వెంటనే ఒక తీర్పుకు రావద్దు. ఆగండి, ఎందుకంటే మనం చూసేది పూర్తి కథ కాకపోవచ్చు. 2, మన మాటలకు, మన కామెంట్లకు ప్రాణాలు తీసేంత శక్తి ఉంది. జాగ్రత్త. 3, ఒక కంటెంట్ చూస్తున్నప్పుడు దాని ఉద్దేశాన్ని ప్రశ్నించండి. ఇది సమాచారం కోసమా లేక రెచ్చగొట్టడం కోసమా? ఇక చివరిగా అత్యంత ముఖ్యమైనది, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. సహాయం కోరడానికి వెనుకాడద్దు. చట్టపరమైన, మానసిక మద్దతు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తీర్పు ఇవ్వడం అనేది ఒకే ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పుడు మరి న్యాయం ఎక్కడున్నట్టు? దీపక్ది ఆత్మహత్య లేక ఇది సామాజిక హత్యనా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ఈ కేసులో నిజం గెలవాలి, దోషులకు కఠిన శిక్ష పడాలి. అప్పుడే భవిష్యత్తులో మరొక దీపక్ ఇలాంటి డిజిటల్ తీర్పులకు బలి కాకుండా ఉంటాడు.